హలో అండి. ఏంది చేస్తున్నాను అనుకుంటున్నారా? బగారా రైస్ చేసినాను అండి. ఇది ఈరోజు వీడియో కాదు. పాప బర్త్‌డే రోజు వీడియో అనమాట. ఆ రోజు అమ్మ వాళ్ళని డిన్నర్‌కి పిలిచాము. డిన్నర్ కోసమే ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. అసలైతే బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ, ఇంకా అమ్మ వద్దు మామూలుగా చేసేయి అందనమాట. ఇంక అందుకనే బగారా రైస్ చేస్తున్నాను. ఇదైతే సింపుల్‌గా అయిపోతుంది కదా! ఇందులో వెజిటబుల్స్ కూడా వేసుకుంటారు కొంతమంది. నేనైతే మామూలుగా సింపుల్‌గానే చేసేస్తున్నాను. జీడిపప్పు అవి కూడా వేసేసుకుంటే బావుంటుంది కానీ, ఇంకా నాకు బిర్యానీ చేసి బిర్యానీ చేయడం కూడా అలవాటయిపోయింది కానీ, చేద్దామంటే పిల్లలు అంత ఇష్టంగా తినట్లేదని ఇంకా బగారా రైసే చేశాను. ఇది కూడా చాలా బాగా కుదిరింది. ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళు ఇష్టంగా తినడమే కదా మనకి కావాల్సింది అని. ఇంకా ఈసారి చేస్తే ఇంకా బిర్యానీ కంటే బగారా రైసే చేయాలని డిసైడ్ అయ్యాను. మీకేది ఇష్టమో, బిర్యానీ ఇష్టమా, బగారా రైస్ ఇష్టమా కామెంట్ చేయండి. ఇంకా ఇందులోకి అన్నీ మంచిగా వేసేసుకొని ఇంక ఉప్పు కూడా 2, 3 సార్లు చెక్ చేసుకొని వేసుకుంటాను. ఎక్కువగా అయిపోతే మళ్ళీ ఉప్పుగా అయిపోతుంది కాబట్టి ఉప్పు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకుంటాను. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ చేస్తున్నారు. నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.